ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. మనం టమాటా రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ముందుగా పొయ్యి వెలిగించి గిన్నె పెట్టుకొని, గిన్నె వేడెక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. టమాటా రైస్కు తగ్గిపడ ఆయిల్ వేసుకుందామండి ఫస్ట్. తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్స్ అండి. కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్స్ డీప్ ఫ్రై అయిన తర్వాత వేసుకున్నానండి. మసాలా దినుసులండి: లవంగాలు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, షాజీరా, ఇలాచీలు. తర్వాత పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అండి. ఆనియన్ వేడెక్కిందండి. మసాలా దినుసులు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసి కలిపి పచ్చి వాసన పోయే వరకు వేగనిచ్చి మూత పెట్టేసేయాలి. తగినంత పసుపు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటోలు, కొత్తిమీర, టమాటోలో కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి. కాసేపు ఇట్లా మగ్గనిచ్చాక రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలండి. ఉప్పు నేనైతే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. రుచికి తగ్గ ఉప్పు, రుచికి తగ్గ ఉప్పు, కారం వేసుకున్నాక కాసేపు మగ్గనివ్వండి. ఉప్పు, కారం బాగా టమాటాలకు ఇది కావాలి, పట్టాలి. కాసేపు మూత పెట్టేద్దాము. మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అండి. బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. అది మగ్గాక ఒకసారి కలుపుకొని రైస్కి సరిపడా వాటర్ వేసుకోవాలి. నేను అందాజతో పోస్తున్నానండి. మీకు అందాజ తెలియకపోతే కొలత పెట్టుకొని పోసుకోండి. టమాటా రైస్ ఎసరు మరిగేటప్పుడు కాస్తంత ధనియాల పొడి, మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్, వేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా కలిపేసి తర్వాత ఉడకనివ్వాలండి. మూత పెట్టేసి ఉడికేటప్పుడు ఒకసారి కలుపుకుందామండి. అది ఉడికాక ఎసరు మొత్తం గుంజినాక మూత పెట్టేద్దాం. రెడీ ఫ్రెండ్స్, ఎంతో గుమగుమలాడే టమాటా రైస్ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.